నమస్కారం మిత్రులారా, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. మీకు అనేక విషయాలు ఎంతో కాలంగా మీకు జ్యోతికరీత్యా చెప్తున్నాను. మీరు వింటున్నారు, లాభపడుతున్నారు. జాగ్రత్త పడండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు కూడా పాటించడం మాత్రం మానుకోవద్దండి. చేతనంటే నేను మొట్టమొదట నెగటివ్ ఏముందో చెప్తాను, అప్పుడు పరిహారాలు కూడా చెప్తాను. అవి పాటించినటువంటి పక్షంలో హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది మీ జీవితం. ఈ మార్చి మాసంలో మరి ఈ యొక్క ధనుస్సు వారికి ఎలా ఉంటుంది మాసం అంతా కూడా అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. గ్రహగమనాలు కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందని అంటే, ఈ ధనుస్సు వారికి ఈ 3వ స్థానంలో రవి శనులు ఇద్దరు కూడా ఉన్నారు. సాధ్యమైనంత వరకు సోదరుని మనుల మధ్యన కొంచెం సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించండి. ధైర్యానికి సాహసానికి ఏమీ లోటు లేదు. కొంత కన్ఫ్యూజన్ కూడా ఎదురవుతూ ఉంటుంది. ఒక్కోసారి డిప్రెషన్ మూడ్స్ కూడా వస్తుంటాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. అలా కుదరకపోతే మీరు ఆదిత్య హృదయం కానీ హనుమాన్ చాలీసా కానీ చదివినట్టయితే ధైర్యం అనేటువంటిది ఇనుమడిస్తుంది. తప్పకుండా అన్ని రకాలైనటువంటి జయాలను మీరు పొందగలుగుతారు. ధైర్య సాహసే లక్ష్మి కదండి. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించాలి. ఇకపోతే 4వ స్థానంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఈ యొక్క వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏమవుతుంది, నెప్చ్యూన్ కూడా ఉన్నాడు కాబట్టి ఇంట్లో వాతావరణం ముఖ్యంగా కొంచెం ఆందోళనకరంగా ఉండేటువంటి పరిస్థితి. ఇంతేత 4 గ్రహాలు ఎప్పుడైతే చేరో అందులో రాహు కానీ ఈ నెప్చ్యూన్ కానీ ఇద్దరు గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితి. చాలా గందరగోళంగా ఉంటుంది ఇల్లంతా కూడా. అంటే ఏ రకంగా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదో ప్రశాంతంగా గడిచిపోతుంది, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం, ఈ నెలంతా గడుపుదాం అనేటప్పుడు సడన్గా ఎంతోమంది ఉన్నటువంటి బంధువులు వచ్చి పడతారు. ఇక మీకు ఖర్చు పెరుగుతుంది. దాంట్లో మీరు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని 1-2 రోజులు ఉంటారో అలా కాదు. వాళ్ళేమో ఇంకా ఒక నెలనో లేకపోతే 15 రోజులు ఉండేటప్పటికి ఇల్లంతా సందడి ఎక్కువైపోతుంది, గొడవగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రశాంతత కోల్పోయేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఒకవైపు ఏమో ఆర్థిక పరిస్థితి, మరొకవేమో ఆందోళన. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి పర్వాలేదు, ఏదో రకంగా సర్దుకుపోవటానికే ప్రయత్నించండి. ఇకపోతే మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, గురువు షష్టమంలో ఉన్నటువంటి గురువు ఏ రకంగానూ ఉపయోగపడడు. అనవసరంగా ఏదైనా మాట మంచిదైతేనే పర్వాలేదు, మాటలో మంచి లేకపోతే మాత్రం అపవాదు పాలయ్యేటువంటి పరిస్థితి. అప్పులు మాత్రం దొరుకుతాయండి. ఎందుకంటే ధనకారులు షష్టమంలో ఉంటే ఏమవుతుందంటే అప్పులు ఇప్పిస్తాడు. ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే అప్పులు, ఇల్లు కొనుక్కోవాలంటే అప్పులు, లేకపోతే ఇలాంటివి ఏదో కొనుక్కోవాలనుకుంటే అప్పులు మాత్రం ఆయన ఇప్పిస్తాడు. ఇక సప్తమంలో కుజుడు, ఇది మాత్రం గొడవ, దంపతుల మధ్యన చికాకులు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇంట్లో గొడవగా ఉంటే రహస్యంగా భర్త భార్య లోపలికి పిలిచి ఏమిటండి ఇదంతా గోల అంటుంది కదా, అటువంటి పరిస్థితులు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి సర్దుకోవడానికే ఈ మార్చి మాసం అంతా మీరు ప్రయత్నించండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఇక్కడ ఏమవుతుందంటే, గురువు ఏదైతే ఉన్నాడో తాను ఉన్నటువంటి ప్రదేశం వృషభ రాశిలో ఉన్నాడు కదా, పంచమ స్థానాన్ని, ఆ సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు, మనకి దశమ స్థానాన్ని, మళ్ళీ 12వ స్థానాన్ని, 2వ స్థానం. అంటే ఏదో రకంగా వృద్ధినిస్తున్నాడు, ధనాన్ని ఇస్తున్నాడు, ఖర్చు చేసే విధానంలో కాస్త మంచి శుభకరంగా చేస్తున్నాడు. అంటే ఏదైనా వినోదాలు, ఏదైనా శుభకార్యాల్లో ఏవైనా జరిగేటువంటి అవకాశాలు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువనే కనబడుతున్నాయి. ఏం పర్వాలేదండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఆందోళన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా ధైర్యం అనేటువంటిది కలుగుతుంది. అన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. కాకపోతే రోజు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి, ఆదిత్య హృదయం చదవండి, సరిపోతుంది. ఈ మార్చి మాసం అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.